ప్రపంచ పటంపై రెండు దేశాల మధ్య రగులుతున్న పగ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సగటు భారతీయుడి వంటింట్లో మంటలార్పేస్తోంది. ఆకాశంలో దూసుకెళ్తున్న క్షిపణులకు ఇక్కడ వెలగని పొయ్యికి మధ్య ఉన్న ఆ అదృశ్య బంధం ఇప్పుడు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల సరిహద్దులకే పరిమితమైన ఆధిపత్య పోరు కాదు. ఇది ఆధునిక మానవుడి జీవనాడి అయిన ఇంధనంపై జరుగుతున్న పరోక్ష ప్రపంచ యుద్ధం. నెత్తురు చిందిస్తున్న పశ్చిమాసియా సంక్షోభం చడిచప్పుడు కాకుండా మన గడపతోకి మన ఉనికిని ఎలా ప్రశ్నిస్తుందో తాజా పరిస్థితుల నేపథ్యంలో విశ్లేషిద్దాం. ఈ ముప్పు పశ్చిమాసియాలోని సైనిక స్థావరాల ధ్వంసంతో మొదలవ్వలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించి భౌగోళిక నరాలను కత్తించే ప్రయత్నం. ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనే ఇరుకైన సముద్ర మార్గం ఇప్పుడు యుద్ధ నౌకల నీడలో చిక్కుకుంది. ప్రపంచవ్యాప్త ముడి చమురు సరఫరాలో దాదాపు 30% ఈ మార్గం గుండానే సాగాలి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ ఈ జలసంధిలో రాకపోకలు నిలిచిపోవచ్చనే భయాందోళనలు గ్లోబల్ సప్లై చైన్ను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంతో నీరసించిన ఐరోపా ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం పశ్చిమాసియా వైపు చూడలేని నిస్సహాయత స్థితిలో పడింది. మరి ఈ వంటింట్లో భారతదేశ పరిస్థితి ఏమిటి? మన దేశం తన ఇంధన అవసరాల కోసం ఏకంగా 85% విదేశీ ఎగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు $119కు చేరుకోవడం భారత్కు శరాఘాతంగా మారింది. చమురు ధరలో ప్రతి ఒక్క డాలర్ పెరుగుదల మన దిగుమతి బిల్లును వేల కోట్లు పెంచుతుంటే 119 వద్ద మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయింది. మన ఇంధన భద్రత కేవలం ఒక కాగితపు పడవాన్ని ఎక్కడో ఎవరో మీటా నొక్కితే మన దేశ ఆర్థిక యంత్రం ఆగిపోయేంత పెళుసుగా మన వ్యవస్థ ఉందని ఈ యుద్ధం నగ్న సత్యంగా నిరూపిస్తోంది. భౌగోళిక రాజకీయాల చదరంగంలో బలవుతున్నది మాత్రం సామాన్యుడే. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడం, సరఫరా లూటీ అవ్వడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను చిన్నాభిన్నం చేస్తోంది. ఇంధన ధరల పెంపు ఒక అదృశ్య పన్నులా మారి రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలను ఆకాశానికి ఎగబాకేలా చేస్తోంది. పెరిగిన చమురు ధర ప్రభావంతో వచ్చే ద్రవ్యోల్బణం సామాన్యుడి కొనుగోలు శక్తిని నిర్దాక్షణ్యంగా మింగేస్తోంది. యుద్ధం మన గడ్డపై జరగకపోయినా దాని ఆర్థిక గాయాలను మాత్రం ప్రతి భారతీయ కుటుంబం మోయాల్సి వస్తోంది. ఈ సంక్షోభం వల్ల కోట్లాది మంది చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. వీధి చివర టిఫిన్ బండి నడుపుకునేవాడు, చిన్నపాటి రెస్టారెంట్ యజమానులకు కమర్షియల్ గ్యాస్ ధరల మంటకు కాలిపోతున్నారు. సమయానికి గ్యాస్ అందక, పెరిగిన ధరలను భరించలేక ఎన్నో వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, లక్షలాది మంది ఉపాధిని కోల్పోవడం. ఉజ్వల యోజన వంటి పథకంతో సాధించిన ప్రగతి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతూ మళ్లీ పల్లెల్లో కట్టెల పొయ్యిలు దర్శనమివ్వడం ఆరోగ్యపరంగా పెద్ద తిరోగమనం. అయితే ఈ విపత్తు మనకో మేలుకొలుపు కావాలి. ఇంధన భద్రత కోసం కేవలం గల్ఫ్ దేశాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసనమయ్యింది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరులో ఉన్న మన వ్యూహాత్మక చమురు నిల్వలను యుద్ధ ప్రాతిపదికన పెంచుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కుకింగ్, ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ఒక జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. మన దగ్గర సమృద్ధిగా ఉన్న సౌర, పవన విద్యుత్ను వినియోగించుకుంటూ వంటగదిలో స్వయం సమృద్ధి సాధించాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్ ఆటుపోట్లను మనం తలదనగలం. తాజా పరిస్థితులను బట్టి చూస్తే యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఇరాన్, ఇజ్రాయెల్ వైరం సృష్టించిన ఈ గ్యాస్ సంక్షోభం 21వ శతాబ్దపు భారతానికి ఓ అతిపెద్ద గుణపాఠం. నిజమైన స్వాతంత్రమంటే కేవలం మన సరిహద్దులను కాపాడుకోవడం మాత్రమే కాదు, మన దేశ అవసరాలకు సరిపడ ఇంధనాన్ని మనమే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలగడం. ఈ చీకటి కాలాన్ని ఒక హెచ్చరికగా మలుచుకొని ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మనం వేగంగా అడుగులు వేయకపోతే రేపు ఏ దేశంలో యుద్ధమొచ్చినా అది దహించేది మన వంటింటినే కాదు, మన భవిష్యత్తును కూడా.